నమస్తే. తెలుగు, ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న రైతు సోదరులకి ఇంకొకసారి మనము ఛానల్లో కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాము. చాలా రోజుల వరకు శాండల్వుడ్లో వచ్చే రోగాలు, ఓస్టు మెయింటెనెన్స్ గురించి చాలా వరకు నేర్చుకున్నాము. ఫార్మర్స్కి చాలా ప్రోత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటివరకు మనకు కర్ణాటక సోప్ డిటర్జెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు శాండల్వుడ్ అని మనకు తెలుసు. అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారని తెలుసు. అయితే ఈ మధ్యలో మన గవర్నమెంట్ ఎక్కడ తీసుకుంటుంది లీగల్గా అనే వాళ్ళు క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు. మనకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఓన్ శాండల్వుడ్ డిపోస్ ఉన్నాయి. వాళ్ళు డిపోస్కి అమ్ముతున్నారు గవర్నమెంట్. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో శాండల్వుడ్ డిపో లేదు కాబట్టి ఎస్పెషల్లీ నా ప్రయత్నంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నాము, లెటర్ పెడుతున్నాము. ఒకసారి మా సైంటిస్ట్ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా లెటర్, ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి కూడా లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో సుందర్రాజు గారు సారు చాలా రాశారు దాని గురించి. అయితే ఇప్పుడు ఫైనల్గా శాండల్వుడ్ గ్రో చేసే వాళ్ళకి బూస్టింగ్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు సపోర్ట్ చేయడానికి, అంటే మనకి ఇంకా క్లియర్గా ఒక 5 డేస్లో తెలుస్తుంది మనకి. అంటే ఎక్విప్మెంట్స్ కానీ, సబ్సిడీస్ కానీ, అంటే స్టేట్ గవర్నమెంట్ డిపో ఎస్టాబ్లిష్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోస్ట్ హార్వెస్టింగ్ ఇలా కట్ చేసిన తర్వాత పోస్ట్ హార్వెస్టింగ్లో మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఆ పర్మిషన్కి కానీ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చొరవతో స్టేట్ గవర్నమెంట్లు మనకు డిపో ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్లు కూడా ఈ డిపో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే పోస్ట్ హార్వెస్టింగ్ టైంలో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. శాండల్వుడ్కి బూస్టింగ్ అనే చెప్పాలి. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ విషయం. ఈరోజు బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దాని గురించి మాట్లాడడం జరిగింది. ఒకసారి ఇందులో మనం చూద్దాం. Sandalwood is closely linked to India's social and cultural heritage. Our government will partner with state governments to promote focused cultivation and post-harvest processing to restore the glory of the Indian sandalwood ecosystem. To rejuvenate old, low-yielding orchards and expand high-density cultivation of walnuts, almonds and pine nuts, we will support a dedicated program to enhance farmer incomes and in bringing value. Thank you. Please subscribe.